కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాగజ్ నగర్ జిన్నింగ్ మిల్లులో ఉన్న పత్తి బేల్స్ అగ్నికి ఆహుతమవుతున్నాయి. అయితే భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉండటంతో పత్తి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాగజ్ నగర్ జిన్నింగ్ మిల్లులో ఉన్న పత్తి బేల్స్ అగ్నికి ఆహుతమవుతున్నాయి. అయితే భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉండటంతో పత్తి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాగజ్ నగర్ జిన్నింగ్ మిల్లులో ఉన్న పత్తి బేల్స్ అగ్నికి ఆహుతమవుతున్నాయి. అయితే భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉండటంతో పత్తి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే కాగజ్నగర్ మండలం రెబ్బన ఎక్స్ప్రోడ్ వద్ద కూడా కాగజ్నగర్ జన్నింగ్ మిల్ కూడా షార్ట్ సర్క్యూట్ తో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 2000 క్వింటల్ల పత్తితో పాటు 100 పత్తి బేల్స్ కూడా దగ్ధం కావడం జరిగింది. మారిగా కూడా మొత్తం కూడా దాదాపు ₹1 కోటి వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఏదైతే వ్యాపారులు కూడా ఆందోళన తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అక్కడ ఏదైతే మొత్తం కొన్నటువంటి పత్తికి సంబంధించినటువంటి పత్తిని కూడా అక్కడ ఏదైతే ఆ ప్లేస్ లో ఉంచడం జరిగింది జెన్నింగ్ మిల్ పరిసర ప్రాంతాలలో. అదే విధంగా కూడా పత్తి బేల్స్ ను కూడా పక్కకు పెట్టడం జరిగింది. పత్తి ఫస్ట్ మొదట అక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలో పత్తి బేల్స్ పై మిరుగులు పడడంతో కూడా ఆ పత్తి బేల్స్ అంటుకొని అదే విధంగా కూడా అక్కడ ఉంచినటువంటి పత్తికి కూడా అంటుకోవడం జరిగింది. మొత్తం ఈ పత్తి బేల్స్ 100 పత్తి బేల్స్ తో పాటు మొత్తం 2000 పత్తి కూడా క్వింటాల పత్తి కూడా మొత్తం కూడా దగ్ధం కావడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి హుటా వెళ్లి కూడా మంటలను ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ పంటలు పూర్తిగా కూడా భారీగా ఎత్తిపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒకే ఫైర్ ఏదైతే వెహికల్ ఉండడంతో కూడా ఆ మంటలు చల్లపడం కూడా ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ క్వింటల్ ఏదైతే ఒక క్వింటల్కు ₹30,000 భారీ ఖరీదున ఈ నేపథ్యంలో దాదాపు ₹1 కోటి వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా ఇటు వ్యాపారులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి హైదరాబాద్ ఏదైతే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొన్నది. అజనా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.